శ్రీ గురుభ్యో నమ. మనం ముఖ్యంగా హనుమాన్ చాలీసాలో చాలామందికి ఒక భక్తి భావన ఉన్నది. ఈ మధ్య హనుమాన్ చాలీసా యొక్క డాలర్లు కూడా వచ్చేసాయి. ఇది ముఖ్యంగా గోస్వామి తులసీదాస్ గారు అయోధ్యలో రామచరిత మానసు సరయూ నది తీరంలో రాశాడు. అక్కడే ఈ రామచరిత మానస్ కూడా పురాణ శ్రవణం చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి విన్నాడంట. అప్పుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే ఈ గ్రంథాన్ని రాశాడు రామచరిత మానస్. అందుకని ఇది అవధి భాషలో దోహాలుగా రాశాడు. అటువంటి రామ తులసి మానస్ రాసినటువంటి గోస్వామి తులసీదాసు ప్రయాగలో అద్భుతంగా తపస్సు చేసుకునేవాడు. చివరికి అయోధ్యకు వెళ్ళి అక్కడ ఈ రామచరిత మానస్ రాశాడు. అక్కడ ఈ హనుమాన్ చాలీసా అంటే 40 అంటే ఆ స్వామిని పొగుడుతూ ఆ స్వామి చేసిన గొప్ప కార్యాలన్నీ అతులిత బలధామం అనే విధంగా ఆ హనుమాన్ చాలీసాను మొదలుపెట్టి ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర అనే ఎక్కడైతే రాముడి పేరు చెప్తే అక్కడ హనుమంతుడు ఉంటాడనగా ఆ సరయూ నది తీరములో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైతే వారి గురించి చెప్పినటువంటి అద్భుతమైన చాలీసా హనుమాన్ చాలీసా. ఇది ఎవరైనా సరే 48 రోజులు పారాయణం చేస్తే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. అటువంటి హనుమంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. సర్వ కళ్యాణ దాతారాం సర్వ ఆపత్ హరమారుతిం అపార కరుణామూర్తిం ఆంజనేయం ప్రణమామ్యహం. అటువంటి సీతారామ రామో విగ్రహాం ధర్మ సీతాయాశ్చరితం మాతడు. అటువంటి రామస్య అయినం రామాయణం. అటువంటి రామాయణ అద్భుతమైనటువంటి ఇతిహాసములో సుందర కాండలో అమ్మ అశోక వనానికి పోయి అమ్మను చూసి రావడానికి కూడా తను సుగ్రీవుడి యొక్క ప్రోద్బలంతో రాముడి యొక్క అనుపున వెళ్ళి ఆ పంపానది తీరంలోనే మొట్టమొదటి అరణ్యవాసంలో రామలక్ష్మణులను కలుసుకొని సుగ్రీవుడు అగ్నిసాక్షిగా రాముడితో మైత్రి కల్పించిన అటువంటి హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నన్ను హనుమంతుడు అంటారు అని తాను చెప్పుకొని అమ్మ పలాని విధంగా మీరు రాముని డాగురించి నేను రావణుడెత్తుకువచ్చు వేళ నీ హేమ విభూషణ విభులు నువ్వు కింద పడేస్తే మేము తీసి దాచి ఉంచామని అనేక విషయాలు చెప్పి అటువంటి అద్భుతమైన ముఖ్య పాత్రధారిగా రామాయణంలో నాటి త్రేతాయుగం నుంచి నాటికి ఏనాటికి ముఖ్యంగా ఆంజనేయ స్వామి జన్మించిందే మన యొక్క ఏడుకొండల వెంకటరమణ స్వామి ఆ యొక్క నారాయణాద్రి అంజనాద్రి అనే పేరులో 7 కొండల్లో నాడు వాయుదేవుని యొక్క తపస్సుగా అటువంటి అంజనకు కలిగినటువంటి వాయుదేవుని కుమారుడే వాయునందనుడుగా అద్భుతమైనటువంటి అంజనాద్రిలో వెలిసినటువంటి ఆంజనేయుని ఎప్పుడు స్మరిస్తాం. వారి దివ్య ఆశీస్సులతో దుష్ట శక్తులను పోగొట్టుకుంటాం. అందరికీ కూడా శివాంశుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలగాలని చెప్పుకుంటాం. స్వస్తి.